తమ సమస్యలను పరిష్కరించాలంటూ మంచిర్యాల జిల్లాలోని మంత్రి గడ్డం వివేక్ ఇంటి ముందు ధర్నాకు వెళ్లిన అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారంలోకి వస్తే అంగన్వాడీ ఉద్యోగులకు 18,000 వేతనం చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఈ సందర్భంగా వారు విమర్శించారు. మంత్రికి వివేక్ బాధలు చెప్పుకోవడానికి వెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల చేత అక్రమంగా చేయించిందని మండిపడ్డారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ యూనియన్ స్టేట్ అధ్యక్షురాలిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మంత్రి ఇళ్ల ముట్టడని మేము సిద్ధమయ్యాము. అయితే ఈరోజు మేము మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. నిన్న సాయంత్రము మంత్రి గారు నాయకులతో మాట్లాడి 9 గంటలకు చర్చలకు టైం ఇస్తామని చెప్పారు. కానీ టైం ఇస్తామని చెప్పి 7 గంటల నుండే మహిళలని చూడకుండా కూడా ఇళ్లకు వెళ్ళి అరెస్టులు చేయడము మొదలుపెట్టారు. ఇది మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము, అలాగే ఖండిస్తూ ఉన్నాము. అంగన్వాడీ ఉద్యోగులు కనీసం అంగన్వాడీ ఉద్యోగులు మహిళలని చూడకుండా కూడా అరెస్టులు అన్నాయి ఎక్కడికక్కడ చేయడము, అలాగే ఈడ్చుకు రావడము, మగ పోలీసులు ఆడవాళ్ళని పట్టడము, ఇదంతా మేము ఖండిస్తూ ఉన్నాము. మరి మేము ఈరోజు పిఎం శ్రీ ప్రభుత్వం తీసుకువచ్చింది, అలాగే ప్రీ ప్రైమరీ తీసుకొచ్చింది. ప్రీ ప్రైమరీ ఏమో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్రంలో దేశంలో ఎక్కడా కూడా అమలు కాలేదు. కానీ మన రాష్ట్ర